హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం నేను వినాయక చవితి రోజు చేసిన ప్రసాదాలు మీ అందరికీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో నాకు కమెంట్లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను రవ్వ కేసరి చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి తీసుకున్నాను. ఇవి ఆవు నెయ్యి అన్నమాట. మేము ఎక్కువ నెయ్యి మురుగన్ స్టోర్లో తెచ్చుకుంటాము, చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు సిటీలో ఎవరి ఇంటికి అలా తెచ్చియడం అలా జరగదు. ఊర్లో అయితే అవుతుంటుంది కదా, ఇక్కడైతే మాకు ఎవరు తెచ్చిరు. అందుకే నేను మురుగన్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసిన తర్వాత రవ్వ మీ ఇష్టం, సన్న రవ్వ అన్న తీసుకోండి, లావు రవ్వ అన్న తీసుకోండి, మీడియం సైజు రవ్వ అన్న తీసుకోండి. తీసుకున్న తర్వాత మంచిగా రవ్వని ఆ గీలో మంచిగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడ మీకు తొందర కావాలి రవ్వ కేసరి అని అనుకుంటే మీరు హాట్ వాటర్ పోసుకోండి, తొందర అది ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు అంత అర్జెంట్ ఏం లేదని చెప్పేసి నేను కూల్ వాటరే పోసాను అనమాట. రవ్వ మంచిగా ఉడికినాక మీరందరూ వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను రవ్వ కేసరిలో పాలు వేసి చేస్తానమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. నార్మల్ చాలామంది వాటర్తో వేసి ఇట్లా పాలు వేసి కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను నిజం చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం షుగర్ తక్కువనే వేసినాం, నాకు కొంచెం స్వీట్ మేము తక్కువనే తింటాము. మంచిగా షుగర్ కూడా మెల్ట్ అయ్యి కొంచెం వాటర్ తక్కువనే పోస్తుంది, ఎందుకంటే మనం పాలు పోస్తాం, షుగర్ కూడా మెల్ట్ అయ్యి షుగర్లో ఉడికిపోతుంది కదా. ఇట్లా పాలు పోయడం వల్ల ఏంటంటే ఇట్లా నోట్లో వేసుకుంటే ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అదంతా మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చిన్న కడాయిలోకి పోపుది ఉంటుంది కదా, దానిలోకి నెయ్యి తీసుకోండి. ఈ ప్రాసెస్ మీరు ముందు కూడా చేయొచ్చు, రవ్వ వేయించకంటే ముందు కూడా అదే నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయొచ్చు. నేనైతే ఇట్లా సపరేట్గా ఇది పెట్టుకొని నేను అన్నీ ఫ్రై చేసినాను అనమాట ఒకటేసారి. అంటే రవ్వ కేసరికి, పాయసంకి అన్నీ ఒకటేసారి ఫ్రై చేశాను అనమాట. అందుకే తర్వాత వేసాను. ఫస్ట్ నెయ్యి మంచిగా వేడైన తర్వాత ముందే మీరు కాజుని ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది కదా, దాన్ని మంచిగా చించి పెట్టుకోండి. చిన్న చిన్న పీసెస్ని నైఫ్ తోటి కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాజు వేయాలన్నమాట. ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే స్వీట్లు అనేటివి అంత టేస్టీగా ఉంటాయి. కాజు వేసినాక కాజు కొంచెం కలర్ చేంజ్ అవుతుంటే అందులోకి కిస్మిస్ వేయండి. కిస్మిస్ వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, అవి మాడిపోతాయి, టేస్ట్ అంత బాగుండదు, చేదుగా వస్తుంది అనమాట. అందుకే జస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నార్మల్గా ఇట్లా స్పూన్తో కలుపుకోవడమే. కిస్మిస్ అప్పుడే ఫ్రై అయిపోతున్నాయి చూడండి. అది తీసి ఇంకా ఇక్కడ దీనిలో వేయడమే. ఈ నెయ్యి, పాలు, వాటర్, రవ్వ, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలాచీని దంచి వేసుకునే కంటే కొంచెం పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రవ్వ కేసరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ నేను ఈ స్వీట్ తోటి స్టార్ట్ చేశాను అనమాట వినాయకుల ప్రసాదాలు. నెక్స్ట్ నేను ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మేము ఏ స్టైల్లో చేస్తామో చూపిస్తున్నాను. చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది ఉత్తప్పుడు కూడా చేసుకొని తినొచ్చు, వినాయక చవితికే చేయాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఒక దానిలోకి నేను ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నాను. మెజర్మెంట్ కరెక్ట్గా వినండి. ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా మసలియాలన్నమాట. మసలించిన తర్వాత అందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల కొంచెము టేస్టీగా ఉంటుంది అనమాట. ఎందుకో నేను చెప్తాను తర్వాత. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నా. వాటర్ బాగా మసలాలి, మొత్తం బెల్లం అంతా కరిగిపోయి బాగా మసలేటప్పుడు ఇందులోకి మనము వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అదే 1 గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. తీసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టి చేసుకోండి, లేదంటే అది గట్టిగా అయిపోయి మొత్తం అడుగంటిపోతుంది అనమాట. అందుకే సిమ్లోనే ఉంచి చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక ముద్దలాగా అవుతుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చినాక కొంచెం ఇట్లా చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట.
పక్కకి పొడి పిండి పెట్టుకొని ఒక్కొక్కటి చేసుకొని మీ ఇష్టం ఉన్న షేప్లో చేసుకోండి. నేనైతే కొన్ని రౌండ్ షేప్లో, కొన్ని మన పాల తాలికలకి వేస్తాం కదా పొడుగ్గా షేప్లో, ఆ షేప్లో అట్లా డిఫరెంట్ ఇంకా చిన్నప్పుడైతే మా మమ్మీ ఎలుక అని రత్నాల పీట అలాంటివన్నీ చేస్తుండే. నేను ఇక్కడ చేయలేదు. అయితే మిగిలిన పిండిని కొంచెం గిన్నెలోకి తీసుకొని ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని తీసుకొని అట్లా వేసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోండి మంచిగా. మీరు కొబ్బరి కావాలంటే తర్వాత వేసుకోండి. ఫస్ట్ మీ పిండిని అయితే మొత్తం మెల్ట్ చేసుకోండి. నాకు చాలా టైం పట్టింది కొబ్బరి ముందే వేసినందుకే. మీరైతే మంచి టిప్ చెప్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసే గిన్నె మేము ఓన్లీ ప్రసాదాలకి యూజ్ చేస్తాము. మళ్ళీ గిన్నె ఏంటి అలా ఉంది అలా అనకండి, ఓన్లీ ప్రసాదాలకే యూజ్ చేస్తాం. ఇది సపరేట్ గిన్నె. ఫస్ట్ అందులోకి మనము వాటర్ తీసుకోవాలన్నమాట. సేమ్ ఒకటే గ్లాస్ కదా, మొత్తం మనము 1 గ్లాస్ అదే మెజర్మెంట్, ఏ గ్లాస్ తీసుకున్నామో అదే ఆ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పును వేసుకోండి. ఆ శనగపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నానబెట్టిన శనగపప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయండి, అది మంచిగా ఉడుకుతుంది. 75% ఉడికిన తర్వాత అందులోకి బెల్లం తురుము వేసుకోండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది అని చెప్పినా కదా, నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నా. మీరైతే బెల్లం తురుము వేసుకోండి. ఇలా బెల్లం పౌడర్ ఏంటంటే తొందర మెల్ట్ అయిపోతుంది, తురుమేమో కొంచెం టైం పడుతుంది అంతే. బాగా మంచిగా మసిలినాక మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం చేసుకున్న ఉండ్రాలు వేయాలన్నమాట. ఉండ్రాలు వేసి మూత పెట్టేసేయండి, అవి మంచిగా ఉడికిపోతాయి ఒక 5 to 10 minutes. ఆ లోపల మనం ఇక్కడ మళ్ళీ నెయ్యి వేసుకొని దీనిలోకి కాజు, కిస్మిస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనం ఇందాక ఉండ్రాలు ఉడికినాయి కదా, ఉడికిన ఉండ్రాలలో ఇందాక మనం చేసుకున్నాం కదా అదే బియ్యం పిండి కొబ్బరి వేసుకొని అది కలపాలి. ఏంటంటే ఇది కలపడం వల్ల మనకి ఉండ్రాలు అనేది కొంచెం లిక్విడ్ కాకుండా పాయసం లాగా అవుతుంది అనమాట, అంతే ఇది కలపడం వల్ల. నేను ఇందాక సాల్ట్ వేసుకోమన్నాను కదా, ఎందుకు సాల్ట్ వేసుకోవాలంటే ఉండ్రాలు కొంచెం తినడానికి అందరు పిండి ఉంటాయేమో అట్లా అనుకుంటారు కదా, తింటే టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం సాల్ట్ బెల్లం వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్. అది వేసిన తర్వాత ఇట్లా దగ్గరికి అయిపోతుంది. కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం లిక్విడ్ అవుతుంది, ఎక్కువ వేసుకుంటే ఇట్లా దగ్గరికి అవుతుంది. ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాజు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయాలి. ఇందులో కూడా మీకు ఇష్టం ఉంటే మన ఇలాచీ పౌడర్ వేసుకోండి, అంతే. కొంచెం ఒక్కసారి ఇట్లా మూత పెట్టేసేస్తే అయిపోతుంది. కొబ్బరి, శనగపప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఉండ్రాలు అన్నీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్లో పెట్టి. అలాగే నేను దద్దోజనం చేశాను, పులిహోర అవన్నీ చేశాను. అవి నార్మల్వే కాబట్టి నేనేం వీడియో పెట్టలే. నేను దద్దోజనం కొంచెం వెరైటీగా చేస్తాను, ఎలా చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను, ఖచ్చితంగా పెడతాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను దానిమ్మ సీడ్స్ కూడా వేస్తాను అనమాట. దద్దోజనం పులిహోర కూడా చేశాను. నాకు వీడియో తీసే అంత టైం లేకుండే, అందుకే నేను వీడియో పెట్టలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.